హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కుక్కను చూసుకునేందుకు 23,000 జీతం ఇస్తే ఆ కుక్కను నెల రోజుల్లో చంపేసిందండి ఒక మహిళ. మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేయండి. బెంగళూరుకి చెందిన రషికా కేఆర్ అనే ఒక ఎంబీఏ స్టూడెంట్ తన 2 పెంపుడు కుక్కల బాధ్యత చూసుకునేందుకు తమిళనాడుకు చెందిన పుష్పలత అనే మహిళను అయితే నియమించుకుంది. అందుకోసం ఆమెకి నెలకు 23,000 రూపాయల జీతం ఇస్తూ ఉండటానికి అదే అపార్ట్మెంట్ లో ఇంటి సదుపాయం కూడా కల్పించింది. కానీ నెల రోజుల్లోనే కుక్క ప్రాణాలు అయితే తీయడం ఆ ఓనర్ ను తీవ్ర విషాదంలోకి అయితే ముంచేసింది. శనివారం అంటే నవంబర్ 1వ తేదీ 2 కుక్క పిల్లలను వాకింగ్ కి తీసుకెళ్లింది పుష్పలత. తిరిగి వస్తున్న క్రమంలో ఒక కుక్కను అంటే దాని పేరు గూసి, దాన్ని లిఫ్ట్ లో అయితే చంపేసిందండి. లిఫ్ట్ గోడకి గట్టిగా బాది గూసీని అయితే చంపేసింది. ఆ తర్వాత ఓనర్ దగ్గరకు వెళ్లి ప్రమాదవశాత్తు చనిపోయిందని ఏడవడం అయితే మొదలు పెట్టింది పుష్పలత. ఇక పుష్పలత పై అనుమానంతో సీసీటీవీ ఫుటేజ్ చూడగా దారుణంగా లిఫ్ట్ లో గోడకు బాధి చంపడం చూసి షాక్ అయింది ఓనరు. వెంటనే పోలీసులకు అయితే ఫిర్యాదు చేయగా ఆ మహిళను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక కుక్కలతో విసుగు చెందడంతోనే చంపినట్లు పోలీసులు అయితే చెప్పింది. పగలు రాత్రి తేడా లేకుండా మురుగుతూనే విసుగు పుట్టిస్తున్నాయని, నిద్ర కూడా ఉండడం లేదని, అందుకే చంపినట్లు పోలీసులకి తెలిపింది పుష్పలత. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.